ఆంజనేయ శ్లోకాలు. ఏ కార్యానికి దేనిని పఠించాలో తెలుసుకుందాం. హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు. విద్యా ప్రాప్తికి పూజ్యాయ వాయుపుత్రాయ వాగ్దోష వినాశన సకల విద్యాంకురమే దేవరామదూత నమోస్తుతే. ఉద్యోగ ప్రాప్తికి హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశనే. ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూప నమోస్తుతే. కార్య సాధనకు అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిం వద. రామదూత కృపాం సింధో మమ కార్యం సాధయ ప్రభో. గ్రహదోష నివారణకు మర్కటేశ మహోత్సాహ స్రవగ్రహ నివారణ. శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయాం ప్రభో. ఆరోగ్యమునకు ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మి శ్రద్ధా పుత్ర సుశీలత. ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే. సంతాన ప్రాప్తికి పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్. సంతానం కురమే దేవరామదూత నమోస్తుతే. వ్యాపారాభివృద్ధికి సర్వ కళ్యాణదాతరం సర్వాపత్ నివారకం అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహం. వివాహ ప్రాప్తికి యోగి ధ్యేయాం హరి పద్మాయ జగతాం పతయే నమః. వివాహం కురమే దేవ రామదూత నమోస్తుతే. ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 40 దినాలు నిష్ఠతో స్మరిస్తూ ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి శక్తి కొద్దీ ప్రదక్షిణ సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షిణాలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు. అలాగే సర్వాభిష్టాలు నెరవేర్చే శ్రీ హనుమద్ గాయత్రి మంత్రం రోజు వింటే ఆంజనేయ స్వామి వారి సంపూర్ణ కృపకు తప్పక పాత్రులు అవుతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.